హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? బాగున్నారా? సో మీరందరూ బాగున్నారని చెప్పేసి అనుకుంటున్నాను. ఈరోజు మనము ఈ వీడియోలో ఫ్యూచర్ టెన్స్ గురించి నేర్చుకోబోతున్నామండి. సో ఇంతవరకు మనము ప్రజెంట్ టెన్స్కి సంబంధించిన 4 టెన్సెస్ నేర్చుకున్నాము. అదేవిధంగా పాస్ట్ టెన్స్కి సంబంధించిన 4 టెన్సెస్ నేర్చుకున్నాము. అండ్ నౌ ఈరోజు మనము ఫ్యూచర్ టెన్స్ అంటే ఏంటి, అండ్ ఫ్యూచర్ టెన్స్లో మనము ఫస్ట్ వన్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అంటే ఏంటి అనే విషయాల గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఓకేనా ఫ్రెండ్స్? సో దిస్ ఈజ్ అవర్ 28th వీడియో. ఫ్యూచర్ టెన్స్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ ది ఫ్యూచర్ యాక్షన్స్. ఇన్ఫాక్ట్ ఫ్యూచర్ యాక్షన్స్ అంటే భవిష్యత్తులో జరగబోయే పనుల గురించి తెలియజేయడానికి మనం ఏదైతే ఒక టెన్స్ని ఉపయోగిస్తామో ఆ టెన్స్ని మనం ఏమంటామంటే ఫ్యూచర్ టెన్స్ అని చెప్పేసి పిలుస్తాం. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇందులో కూడా మళ్ళీ మనకి 4 టెన్సెస్ ఉంటాయి. సింపుల్ ఫ్యూచర్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని చెప్పేసి 4 రకాల టెన్సెస్ ఉంటాయి. అయితే అందులో భాగంగా ఈరోజు మనము సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అంటే ఏంటి, అండ్ అందులో స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, అండ్ ఆ స్ట్రక్చర్ ద్వారా మనం ఎలా ప్రాక్టీస్ చేయాలి అండ్ ఎలా మాట్లాడాలి అన్న విషయం గురించి మనం నేర్చుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఓకేనా? సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అనేది మనము చేయబోయే పనుల గురించి, అంటే భవిష్యత్తులో మనం చేయబోయే పనుల గురించి తెలియజేయడానికి మనం ఏదైతే ఒక టెన్స్ మనం ఉపయోగిస్తామో దాన్ని మనం ఏమంటామంటే సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఈ టెన్స్లో ముఖ్యంగా మన స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే, సో స్ట్రక్చర్ వచ్చేసి, సో మెయిన్ స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. మెయిన్ స్ట్రక్చర్ వచ్చి సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ అనేది మెయిన్ స్ట్రక్చర్. సో ఈ స్ట్రక్చర్ని బేస్ చేసుకొని మనము పాజిటివ్ నెగిటివ్గా మాట్లాడతాము. అదేవిధంగా ఇంటరోగేటివ్ పాజిటివ్ నెగిటివ్గా మాట్లాడతాము, అండ్ ఇంటరోగేటివ్ యూజింగ్ WH వర్డ్స్ పాజిటివ్ నెగిటివ్గా మాట్లాడతాము. సో తద్వారా మనం ఏంటి 6 సెంటెన్సెస్ని కూడా మనం ఫ్రేమ్ చేసుకోవచ్చు. ఏ టెన్స్లో అయినా మనం 6 సెంటెన్సెస్ని మనం నేర్చుకుంటూ వస్తున్నాము. సో ఇందులో కూడా అదేవిధంగా మనం ప్రాక్టీస్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? సో నౌ in this tense we have a subject will or shall plus V1 plus object. So subjects are common. So I already told you what are the different types of subjects we have. Okay, once again I will tell you. So the subjects are I, we, you, they, he, she, it, names. Okay, so these are the common subjects we have in all types of tenses. And moreover we have will or shall. So these are the helping verbs, and this is the main verb V1, and this is object common. And when we have to use, అంటే మనకి ఇక్కడ తెలియాల్సిన విషయం ఏంటంటే మనం ఎప్పుడు విల్ అనే హెల్పింగ్ వర్బ్ని తీసుకోవాలి, ఎప్పుడు షెల్ అనే వర్బ్ని మనం తీసుకోవాలి. దట్ మీన్స్ హెల్పింగ్ వర్బ్ని తీసుకోవాలి. అండ్ V1 అంటే మెయిన్ వర్బ్ స్టార్టింగ్ వర్బ్ ఉంటుంది కదా V1. సో ఆ వర్బ్ని మనం ప్రతి ఒక్క సబ్జెక్ట్కి మనం కామన్గా తీసుకుంటాం. అండ్ నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఈస్ కామన్. అండ్ నౌ we have to use the verb shall, helping verb shall for I and we. For I and we have to use shall, and for rest of the things you, they, he, she, it names are there, no. So for these things we have to use will. Okay, so this is the format how we have to use the shall helping verb and will helping verb for these kind of subjects. Okay friends, and now this is common, that is V1 is common. So V1 is nothing but the starting form of the verb. Okay, for example go is the starting form of the verb. Go, went, gone, going, goes. And next come, and next write, and next buy, and next you can take anyone like take, and next draw. Okay, so like this we can take any form of V1 verb and we can frame sentences. Okay friends, now see here, according to the, based on the situation, based on the necessity of the sentence formation, we can use the object. Already we know very well. Now I am trying to frame sentences like positives and negative sentences by using these subjects, helping verbs and V1 and objects. Okay, let us see how it will be. Now see here, we can frame positive as well as negative sentences. So let us see first of all positive sentences, how we can frame positive sentences. I shall go to market, I shall go to college, I shall go to bazaar, or I shall go to a playground, I shall go to home. So like that we can take any object.
ఓకేనా ఫ్రెండ్స్. అంటే నేను బజార్కైనా వెళ్ళొచ్చు, లేదంటే మార్కెట్కైనా వెళ్ళొచ్చు, లేదంటే మన మూవీకైనా వెళ్ళొచ్చు, లేదంటే ప్లే గ్రౌండ్కైనా వెళ్ళొచ్చు, లేదంటే ముంబైకి, లేదంటే ఇంకా ఏదైనా ప్లేస్కి మనం వెళ్ళొచ్చు. సో ఆ విధంగా మనం ఏదైతే చెప్పాలని అనుకుంటామో ఆ విషయానికి సంబంధించిన మనం ఆబ్జెక్ట్ మనం తీసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. రైట్ నౌ ఐ షల్ గో టు మార్కెట్. నేను మార్కెట్కి వెళతాను అని నేను చెప్తున్నాను. అంటే భవిష్యత్తులో నేను మార్కెట్కి వెళ్తాను. ఓకే. సో ఫర్ ఐ అండ్ బి వీ హ్యావ్ టు యూస్ షెల్. సో ఐ షల్ గో టు మార్కెట్, వి షల్ గో టు మార్కెట్. అండ్ నెక్స్ట్ యూ, దే, ఈ, షీ, ఇట్ నేమ్ వీ హ్యావ్ టు యూస్ will helping verb. ఓకే. యూ విల్ గో టు సంథింగ్. యూ విల్ గో టు మార్కెట్ అనొచ్చు, యూ విల్ గో టు ముంబై అనొచ్చు, యూ విల్ గో టు కాలేజ్ అనొచ్చు, యూ విల్ గో టు స్కూల్ కూడా అనుకోవచ్చు. మనం ఏదైనా తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ యూ విల్ కమ్ టు కాలేజ్. సో నీవు లేదా మీరు కాలేజ్కి వస్తారు అనే విషయం గురించి చెప్పేటప్పుడు ఈ విధంగా యూజ్ చేయొచ్చు. అండ్ దే విల్ రైట్ ఎగ్జామ్, or they will write a letter, they will write a novel, they will write a book, or they will write anything. Okay. And he will buy a car. సో అతను కారు కొంటాడు అని మనం చెప్తున్నాం. సో she will take papers. She will take papers, or she will take documents. She will take books, or she will take something. Okay, whatever it may be. అంటే మనం ఏదైతే చెప్పాలని అనుకుంటామో చెప్పే క్రమంలో మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని మనం తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇట్ విల్ డ్రా ఎ పిక్చర్. అది ఒక బొమ్మ గీస్తుంది. అంటే ఫ్యూచర్లో ఒక బొమ్మ గీస్తుంది అని తెలియజేయడానికి మనం ఈ విధంగా మనం తీసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. సో దిస్ ఈస్ వెరీ సింపుల్. We are telling the things which are going to be happen in the future. అంటే భవిష్యత్తులో జరగబోయే విషయాలు ఏవైతే ఉంటాయో వాటిని తెలియజేయడానికి కోసం అని చెప్పేసి మనం ఈ యొక్క స్ట్రక్చర్ని మనం యూజ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఓకేనా. అండ్ వచ్చి దీస్ ఆర్ ఆల్ పాజిటివ్ సెంటెన్సెస్. ఇవన్నీ కూడా పాజిటివ్. సో వీటిని మనము నెగటివ్గా కూడా మనం చెప్పొచ్చు. సో నెగటివ్ ఇస్ నథింగ్ బట్ యాడింగ్ నాట్. ఆల్రెడీ వీఆర్ లెర్నింగ్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆన్వర్డ్స్. మనం నాట్ని యూజ్ చేస్తే అదేమైపోతుంది, నెగటివ్ అయిపోతుంది. ఓకేనా. ఐ షల్ నాట్ గో టు మార్కెట్. నేను మార్కెట్కి వెళ్ళను అని నెగిటివ్గా చెప్తున్నాం. ఓకేనా ఫ్రెండ్స్. సో వి షల్ నాట్ కమ్ టు కాలేజ్. మేము కాలేజ్కి రాము అని నెగిటివ్గా చెప్తున్నాం. అండ్ నెక్స్ట్ యూ విల్ నాట్. నౌ సీ హియర్ వీ హ్యావ్ టు టేక్ విల్ నాట్. You will not go to market. You will not come to college. You will not write exam. You will not buy a car. You will not take papers. You will not draw a picture. And they will not, she will not, it will not, whatever it may be, whatever the subject you take, and it is very easy to frame the sentences. So like this we can frame positive sentence as well as the negative sentences. Okay na friends. So this is how we can frame positive and negative sentences. Okay, in the simple future tense. Okay, now I am going to explain how we can frame interrogative sentences by using helping verbs. Different things like in order to frame positive sentences and negative sentences by using helping verbs. Okay, so I took a helping verb, subject, V1 and object. So shall I come to college? నేను కాలేజ్కి వస్తానా అని ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నాం. సో షల్ నాట్ ఐ కమ్ టు కాలేజ్. నేను కాలేజ్కి రానా అని చెప్పేసి మనం నెగిటివ్గా చెప్తున్నాం. సో ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్. షాల్ వి గో టు మార్కెట్. మనం మార్కెట్కి వెళ్దామా అనేది పాజిటివ్. షల్ నాట్ బి గో టు మార్కెట్. మనం మార్కెట్కి వెళ్ళామా అని చెప్పేసి నెగిటివ్గా చెప్తున్నాం. అండ్ విల్ యూ బై ఏ కార్. నీవు లేదా మీరు కార్ కొంటారా. సో విల్ నాట్ యూ బై ఏ కార్. మీరు కార్ కొనరా అని చెప్పేసి అంటున్నాం. విల్ దే టేక్ పేపర్స్. వారు పేపర్స్ని తీసుకుంటారా. విల్ నాట్ దే టేక్ పేపర్స్. వారు పేపర్ని తీసుకోరా. అండ్ విల్ హీ సర్చ్ ఇన్ఫర్మేషన్. సో విల్ నాట్ హీ సర్చ్ ఇన్ఫర్మేషన్. So like that we can frame positive sentences and negative sentences. So this is how we have to make a lot of practice in order to get a command over spoken English, friends. Okay, the only thing is we have to make a lot of practice. So in order to practice, what you have to do is take different kinds of verbs and take different kinds of subjects and then put into practice. Okay, try to frame sentences, try to write the sentences on a paper and put into practice. Then automatically you will improve your spoken English, friends. So this is how framing of positives and negatives by using helping verb in the simple future tense. Now I will tell you how to frame a WH questions. That means interrogative sentences by using WH questions. First, helping verbs, subject and V1. So in order to frame questions, okay, even previously what we done also comes under framing questions only, and here also we are framing questions by using WH words. Okay, so where shall I come. నేను ఎక్కడికి రావాలి. Where shall not I come. నేను ఎక్కడికి రాకూడదు. When shall I come.
నేను ఎప్పుడు రావాలి, వెన్ షల్ నాట్ ఐ కమ్, నేను ఎప్పుడు రాకూడదు. సో వై షల్ ఐ కమ్, వై షల్ నాట్ ఐ కమ్, నేను ఎందుకు రావాలి, నేను ఎందుకు రాకూడదు. హౌ షల్ ఐ కమ్, హౌ షల్ నాట్ ఐ కమ్, సో నేను ఎలా రావాలి, నేను ఎలా రాకూడదు అని చెప్పేసి చెప్తున్నా. సో వేర్ షల్ వి గో, వేర్ షల్ నాట్ వి గో, హౌ షల్ వి గో, హౌ షల్ నాట్ వి గో, when you will when will you buy, when will not you buy, how will you buy, how will not you buy. So like that we can take positive sentences as well as negative sentences by using WH words. Okay, now see here, if you get framing of sentences by using helping verbs, it is easy to get the framing of sentences by using WH words, friends. Already I told you in a previous videos and previous classes also I explained the same concept. Okay, సో మనకి ఒకవేళ హెల్పింగ్ వర్బ్స్ సెంటెన్సెస్ ఫార్మేషన్ కనుక వచ్చింది అంటే మనకి WH వర్డ్స్ సెంటెన్స్ ఫార్మేషన్ అనేది పెద్ద కష్టమేమీ కాదు. ఓకేనా ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ షెల్ వి గో ఫర్ ఏ వాక్, హౌ షెల్ వి గో ఫర్ ఏ వాక్. ఓకేనా, సో షెల్ వి గో ఫర్ ఏ వాక్ అనేది హెల్పింగ్ వర్బ్స్తో పాజిటివ్ క్వశ్చన్. సో నో హౌ షెల్ వి గో ఫర్ ఏ వాక్, సో మళ్ళీ నేను WH క్వశ్చన్ యాడ్ చేశాను ఇది హెల్పింగ్ వర్బ్ కంటే ముందు, తద్వారా మనకి WH క్వశ్చన్ కూడా ఫ్రేమ్ అయిపోయింది. సో ఈ విధంగా మనం పాజిటివ్ సెంటెన్సెస్ని అదేవిధంగా నెగిటివ్ సెంటెన్సెస్ని మనం ప్రాక్టీస్ చేసినట్టయితే సో మనకి ఎక్కువ సంఖ్యలో మనకి సెంటెన్స్ ఫార్మేషన్స్ వస్తాయి. అదేవిధంగా మన యొక్క స్పోకెన్ ఇంగ్లీష్ అనేది తొందరగా ఇంప్రూవ్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇన్ దిస్ వీడియో we learned about simple future tense and framing of 6 different types of sentences. I shall buy a car, this is positive. I shall not buy a car, this is negative. And shall I buy a car, so this is positive interrogative. And shall not I buy a car, this is negative interrogative. And how shall I buy a car, this is positive interrogative using WH. How shall not I buy a car, so this is a negative interrogative using a WH. So this is how we have to frame sentences. Okay, so we got 6 types of sentences. In each and every tense also I am insisting in the same way to frame these 6 types of sentences, so that only you can get much spoken English, friends. Okay now, so like this we completed this simple future tense. Okay now friends, I hope you liked this video, and please subscribe our channel and try to share to your friends and family members. And thanks for watching this video. Thank you once again.